మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. రైట్గా తను కంప్యూటర్ ఆపరేటర్, అందులో కూడా ప్రభుత్వ ఆఫీస్లో ఉద్యోగం చేసేది. కంప్యూటర్ ఆపరేటర్ పని అయినా కంత్రిగా మారాడు. ఏకంగా తన ఆఫీస్లోనే పనిచేసే తోటి మహిళా ఉద్యోగుల జీవితాలతో చెలగాటమాడాడు. మహిళా ఉద్యోగుల ఫొటోస్ను రహస్యంగా సేకరించి మార్ఫ్ చేశాడు. ఇలా కొన్నాళ్ళుగా వికృత ఆనందం పొందుతున్నాడు. పాపం పండడంతో ఆ కంత్రి ఆపరేటర్ ఇప్పుడు కటకటాలు లెక్కిస్తున్నాడు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ విద్యుత్ శాఖ డిఈ కార్యాలయంలో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. మహేష్ 9 ఏళ్లుగా కంప్యూటర్ ఆపరేటర్గా విధులు నిర్వహిస్తున్నాడు. అందరితో కలిసిమెలిసి ఉండే అతను అదే పరిచయాన్ని ఆసరాగా చేసుకుని ఆఫీస్లోని మహిళా ఉద్యోగుల ఫొటోస్ను రహస్యంగా సేకరించాడు. ఆ ఫొటోస్ను అసభ్యకరంగా మార్ఫింగ్ చేసి వాటిని ల్యాప్టాప్లో భద్రపరుచుకున్నాడని సమాచారం. ఈ క్రమంలోనే ఓ రోజుకు ఆఫీస్లో ఉన్న కంప్యూటర్ సిస్టంలో మహేష్ వాట్సాప్ లాగిన్లో ఉండగా ఓ మహిళా ఉద్యోగి తన ఫోటో మాఫ్ చేసి ఉండటాన్ని గుర్తించింది. దీంతో విషయం ఒక్కసారిగా బయటపడింది. విషయం పై అధికారులకు తెలిసింది. వెంటనే మహేష్ ల్యాప్టాప్ను పరిశీలించారు. 1 కాదు 2 కాదు, ఏకంగా 1300 వీడియోలు, 2500కు పైగా మార్ఫింగ్ ఫోటోలు, సీడీలు లభించినట్టుగా సమాచారం. దీంతో ఈడీ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ మహేష్ వ్యవహారం తీవ్ర కలకలం రేపింది. విద్యుత్ శాఖ డిఈ కృష్ణయ్య ఫిర్యాదు మేరకు మహేష్ను అరెస్ట్ చేశారు. నిందితుడిని హుస్నాబాద్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా 14 రోజులు రిమాండ్ విధించారు. నిందితుడు మరెవరైనా మహిళల ఫొటోస్ను దుర్వినియోగం చేశాడా, ఈ వ్యవహారంలో ఇంకెవరైనా ఉన్నారా, డార్క్ వెబ్ వినియోగించాడా అనే కోణాల్లో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు నిందితుడు మహేష్ను ఉద్యోగం నుంచి సస్పెండ్ చేస్తూ విద్యుత్ శాఖ అధికారులు ఉత్తర్వులు ఇచ్చారు. అదేవిధంగా అతనికి 2018లో మ్యారేజ్ అవుతుంది. మ్యారేజ్ అయినాక కొన్ని రోజుల తర్వాత వాళ్ళ భార్యతోనే విభేదాలు వచ్చి విడిపోతుంది. చివరిగా అతనికి 2023లో అతనికి ఈ లీగల్గా డైవర్స్ అనేది తీసుకోవడం జరిగింది. దాదాపు ఇతను ఒక 3 సంవత్సరాల నుంచి ఆన్లైన్లో ఈ అశ్లీల ఫోటోలు చూడడం అనేది అలవాటుగా మారిన తర్వాత చూసే క్రమంలో అతను ఈ ఆన్లైన్లో ఈ ఫోటో సేవర్ యాప్ అండ్ ఈ పాలిష్ యాప్ అంటే ఫోటో ఎడిట్ యాప్, ఈ 2 రకాల యాప్లను డౌన్లోడ్ చేసుకొని అతను ఏవైతే వాట్సాప్ స్టేటస్లో వచ్చే ఫొటోస్ను మరియు సోషల్ మీడియాలో వచ్చే అతని యొక్క బంధువుల ఫోటోలు కానీ ఎవరైనా మహిళల ఫోటోలు అందరినీ కూడా వాటిని కలెక్ట్ చేసుకొని మార్ఫింగ్, ఈ ఫోటో ఎడిట్ యాప్ ద్వారా మార్ఫింగ్ చేసుకొని వాటిని చూస్తూ ఉండేవాడు. హుస్నాబాద్ మేజిస్ట్రేట్ గారి ముందు హాజరుపరచగా హుస్నాబాద్ మేజిస్ట్రేట్ గారు 14 రోజులు రిమాండ్ నిమిత్తం సిద్దిపేట డిస్ట్రిక్ట్ జైలుకు పంపారనేది. ఈ సందర్భంగా పోలీస్ శాఖ తరఫున చెప్పేది ఏంటంటే, ఎవరైనా కూడా సాంకేతికంగా ఈ టెక్నాలజీ వాడుకొని ఎవరైతే ఈ అబ్యూజింగ్ కానీ అబ్సీన్ ఫోటోలు కానీ ప్రచురం చేసిన వాళ్ళపైన చట్టరీత్యా చర్యలు తీసుకుంటారు.